హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో వాట్ ఈస్ ఎలక్ట్రోలైటిక్ సెల్? సో డయాగ్రామ్ బేస్తోనే మనము పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఇన్ దిస్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈజ్ డివైడెడ్ టూ పార్ట్స్. దట్ మీన్స్ electrolysis of molten or fused NaCl and electrolysis of aqueous NaCl. So two types ఉంటుంది. సో electrolysis of molten or fused NaCl construction. So ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ చూడండి. ఇన్ దిస్ డయాగ్రామ్ ద ఎలక్ట్రోలైట్ ఒక కంటైనర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద కంటైనర్ అండ్ దిస్ కంటైనర్ NaClతో మనకి ఉంటుందన్నమాట. ఈ కంటైనర్లో 2 ఎలక్ట్రోలైటిక్ సెల్ కన్సిస్టెంట్ ఆఫ్ కంటైనర్ గ్రాఫైట్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఈ 2 గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాము. దిస్ ఇస్ ద కంటైనర్ అండ్ 2 ఎలక్ట్రోడ్స్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంటైనర్. ఇది కన్సిస్ట్ ఆఫ్ ఏ కంటైనర్. దిస్ ఇస్ ద కంటైనర్. ఏదైతే ఉందో దిస్ ఇస్ ద కంటైనర్. ఈ కంటైనర్లో మనం 2 ఎలక్ట్రోలైటిక్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాము, 1, 2. ఓకే, ద ఎలక్ట్రోలైటిక్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంటైనర్ ఇన్ విచ్ 2 గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్, దట్ మీన్స్ కార్బన్ ఎలక్ట్రోడ్స్, ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ఫ్యూజ్డ్ NaCl. ఈ కార్బన్ ఎలక్ట్రోడ్స్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్లో మనము NaCl తీసుకున్నాము, ఫ్యూజ్డ్ NaCl తీసుకున్నాము అనమాట. సో దిస్ కంటైనర్ డిప్డ్ ఇంటూ ఎలక్ట్రోడ్స్, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్. దీంట్లో NaClని ఫ్యూజ్డ్ NaCl తీసుకున్నాము. చూడండి ఇక్కడ NaCl. ఓకే, దీస్ 2 గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు బ్యాటరీ సోర్స్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ బై మెటాలిక్ వైర్స్. చూడండి, ఈ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ బ్యాటరీ. దిస్ ఈజ్ ద బ్యాటరీ. సో దీస్ 2 గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు బ్యాటరీ బై మెటాలిక్ వైర్స్. దిస్ ఈజ్ ద మెటాలిక్ వైర్స్. దట్ మీన్స్ యానోడ్ అండ్ క్యాథోడ్ అని ఉంటుంది. ఓకే, అండ్ చూసినట్లయితే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఎట్ క్యాథోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఛార్జ్ కార్బన్ యానోడ్ అండ్ మైనస్ ఛార్జ్ కార్బన్ క్యాథోడ్. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఫ్యూజ్డ్ NaCl తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక దాంట్లో సో NaCl ఎలా డివైడ్ అవుతుంది? Na+Cl- డివైడ్ అవుతుంది కదా. సో ఒక గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లో Na ఉంటుంది, ఒక గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లో క్లోరిన్ ఉంటుంది. సో 2 ఎలక్ట్రోడ్స్ అన్నాము. ఒకటి కార్బన్ ఎలక్ట్రోడ్స్, దట్ మీన్స్ యానోడ్ అండ్ క్యాథోడ్. కార్బన్ యానోడ్ ప్లస్, కార్బన్ క్యాథోడ్ మైనస్. దిస్ ఈజ్ ద బ్యాటరీ అండ్ దిస్ బ్యాటరీ ఈజ్ 2 ఎలక్ట్రోడ్స్, దట్ మీన్స్ ప్లస్ మైనస్. ఓకేనా. ఇప్పుడు మనకి ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ చూసుకున్నట్లయితే, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అట్ క్యాథోడ్ అన్న దగ్గర మనకి ఏముంది? చూడండి, సోడియం ఉంది. యానోడ్ దగ్గర ఏముంది? క్లోరిన్ ఉంది. ఇక్కడ Cl2 గ్యాస్, ఇక్కడ NaCl. అంటే NaCl ఎలా డివైడ్ అయింది? Na+Cl- డివైడ్ అయింది. కార్బన్ క్యాథోడ్ దగ్గర ఏమో సోడియం ఉంది, యానోడ్ దగ్గర ఏమో క్లోరిన్ ఉంది. ఇక్కడ చూడండి, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అట్ క్యాథోడ్ దగ్గర ఏముంది? మనకి సోడియం. సో ఇప్పుడు రిడక్షన్ అంటేనేమో మన ఎలక్ట్రాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. అదే ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్ని అంటే సింపుల్గా చెప్పాలంటే రిడక్షన్ అంటేనేమో ఇక్కడ Na+ రావాలి మనకి. Na+ అంటే ఓన్లీ ప్లస్ ఛార్జ్ ఉంది ఇక్కడ, అంటే 1 ఎలక్ట్రాన్ని. ఆక్సిడేషన్ రిడక్షన్ అన్నప్పుడేమో 1 ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలి. అంటే దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే ఆక్సిడేషన్ అన్నప్పుడేమో రైట్ హ్యాండ్ సైడ్ మనం ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ Na+. ప్లస్ అంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ Na++1 ఎలక్ట్రాన్ తీసుకుంటే మనకి ఫామ్ అయ్యేది Na. అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అట్ యానోడ్. ఇక్కడ చూడండి, యానోడ్ దగ్గర ఏముంది? క్లోరిన్ ఉంది, అంటే Cl2 ఉంది. ఈ Cl2ని ఎలా రాసుకుంటాం మనం? 2Cl-. దట్ మీన్స్ Cl2 ప్లస్ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలన్నమాట. రిడక్షన్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. సో ఓవరాల్ నెట్ సెల్ రియాక్షన్ ఆర్ ఓవరాల్ సెల్ రియాక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ రిడక్షన్ కంబైన్ చేయండి. ఆ ఈక్వేషన్స్ రాసుకుంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఫామ్ అవుతుంది 2Cl+2Na+ gives rise to Cl2 plus NaCl. So result of electrolysis of molten NaCl, a pale green Cl2 is released at anode and a molten silver white sodium is formed at cathode. So this is the most important electrolytic cell అనేది sodium chloride. So
సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వీడియోస్ కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్.